ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శ్రేష్టమైన నామమును బట్టి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో సంపూర్ణమైన కార్యసిద్ధి జరిగించడానికి ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడిని మనము ఎంతగా అపేక్షిస్తున్నామో పరిశుద్ధాత్ముడు మనల్ని మరింతగా అపేక్షిస్తున్నాడు. మనము వికసించిన వంటి పువ్వులను మనం చూసినప్పుడు మనం ఎంతగా వాటిల్ని ఆకర్షిస్తామో అలాగనే పరిశుద్ధ దేవుని యొక్క ఆత్మయు మనల్ని అంతగా ఆకర్షిస్తూ ఉంది. అందుకనే దేవుని యొక్క ఆలయమే మన యొక్క దేహము. నీ దేహమే దేవుని యొక్క ఆలయం అని చెప్తుంది. అంటే పరిశుద్ధాత్ముడు నివసించడానికి నీ ఆలయాన్ని ఆయన కోరుకునిచున్నాడు. కాబట్టి దేవుని ఆలయమైన నీ యొక్క హృదయము పరిశుద్ధంగా దేవుడు కోరుకుని ఆయన ఇష్టపడి ఆయనే ఆకర్షించేంతగా నీ హృదయం అనే ఆలయమును ఉంచుకోగలిగితే దేవుడే నివసించే పరిపూర్ణమైన కృపను పొందుకోగలుగుతా.